ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమ. ఓం శ్రీ వారాహి దేవి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో గృహ రక్షణ యంత్రము మంత్రము చాలా మంచిగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, రక్షణగా ఉంటుంది. చాలామంది ఇంట్లో వాళ్ళు మనశ్శాంతి లేకుండా ఉంటున్నాము. తినటానికి తిండి తక్కువ కాదు, వేసుకోవటానికి బట్టలు తక్కువ కాదు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి కరువై మనశ్శాంతి తక్కువై ఏదో తెలియని బాధతో ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు. ఏమైంది, మనకేమైంది, నీకేమైంది, నాకేమైంది, అసలు ఏమవుతుంది, మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది, మన ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు, ఎవరికి వాళ్ళే బాధపడుతున్నారు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, మనకేం కావాలన్నా మనకు ఉన్నాయి, కానీ మనకి సంతోషం లేదు, మనశ్శాంతి లేదు అంటున్నారు. ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళకి గృహ రక్షణ యంత్రము లేదా గృహ దిగ్బంధన యంత్రము, ఈ యంత్రము చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని మీరు ఆదివారము లేదా గురువారము లేదా పౌర్ణమి రోజున రాత్రి 10 గంటల సమయంలో మీరు చేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని రాగి రేకు లేదా మీకు దొరికితే బంగారంతో చేసిన రేకు, బంగారంతో చేసిన రేకు అంటే చాలా కాస్ట్లీ, రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి రేకు మీద చేసుకున్న మంచి ఫలితం వస్తుంది. కనుక ఈ రాగి రేకు మీద మీరు తయారు చేసి 108 సార్లు కనుక ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. జపం చేసిన తర్వాత అంటే మీరు ఈ మంత్రము యంత్రాన్ని సిద్ధి చేసుకుంటున్నారు. మీరు ముందుగా సిద్ధి చేసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో ఈ యంత్రాన్ని పెట్టి మీ గృహంలో ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తారో అదే విధంగా 3 దినాలు అంటే 3 రోజులు పూజ చేయండి. ఆదివారం రాత్రి తయారు చేశారు కదా, ఆదివారం రాత్రి లేదా గురువారం రాత్రి పౌర్ణమి రోజుల్లో రాత్రి 10 గంటల సమయంలోనే దీన్ని తయారు చేయాలి. ఈ యంత్రాన్ని అప్పుడే పూజ చేసి అప్పటి నుంచి మీరు 3 రోజులు పూజ చేయండి. యంత్రానికి మీ కులదైవానికి మీరు ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే ప్రకారంగా పూజ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ 3 రోజులు ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. జపం చేసిన తర్వాత 3వ రోజు సాయంత్రము లేదా 4వ రోజు ఎర్క్లాత్లో పెట్టిన యంత్రాన్ని మీరు ఫోల్డ్ చేసి ఒక మూటలాగా కట్టండి. చిన్న మూటలాగా కట్టి మీ దర్వాజు పైన వేల కట్టండి. అంటే కిందకి కనిపించే విధంగా తగిలించండి. మరొక విషయం ఏంటంటే ఈ యంత్రంలో
చిన్నది మన ముక్కు పుటకంతా ఉంటే ఎంత చిన్నగా ఉన్నా పర్వాలేదు, ఆవగింజ ఎంతైనా పర్వాలేదు. ఈ వస్త్రంలో పూజ చేసే సమయంలో చిన్నది బంగారు పూస కానీ లేదా వెండిది పూస అంటే ముక్కు పుటక ఉంటుంది కదా చివరిన, దానికని ఆవగింజంత ఉన్నా కూడా ఈ యంత్రం లోపల పెట్టి మీరు 3 రోజులు పూజ చేసుకొని 4వ రోజు 5వ రోజు కనుక మీరు దర్వాజా కట్టుకున్నట్లయితే కట్టిన రోజు నుంచి 11, 21 రోజులు మీరు 11, 21 రోజులు ప్రతిరోజు మీరు ధూపం సాంబ్రాణి పొగ చూపించండి. ఈ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ మంత్రంగా ఒకే మంత్రం మీరు రోజు జపం చేసే మంత్రమే ప్రాణప్రతిష్ఠగా మారుతుంది. ఈ మంత్రం ఈ కట్టిన మీరు 3 రోజులు పూజ చేసి 4వ రోజు కట్టేటప్పుడు ఎవరికైనా పిల్లలకి ప్రసాదంగా పంచిపెట్టండి, లేదా ఎవరికైనా ముసలి వాళ్ళకి, వృద్ధులకి, పేదవాళ్ళకి ప్రసాదం లేదా సహాయం చేయండి. మీకు చేతనైన సహాయం చేయండి. డబ్బులు కాకుండా ఆహార పదార్థంగా ఇచ్చినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈ యంత్రం కట్టడం వల్ల సకల దోష నివారణ జరుగును. ఏ గ్రహం కానీ, మాట మంత్రం కానీ, గ్రహగలు కాట కానీ, పిశాచులు కానీ, భూతాదులు కానీ, కాటకలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ కూడా గృహంలో ఉన్న వాళ్ళకి తగలవు, ఆ గృహానికి కూడా టచ్ చేయలేవు. ఈ విధంగా పనిచేస్తుంది. మన మీద ఎవరైనా చెయ్యాలి, మన గృహానికి ఎవరైనా చెయ్యాలన్నా కూడా వాళ్ళకి చెయ్యాలని ఆలోచన రాదు. చెయ్యాలని కూర్చున్నా కూడా వాళ్ళ మనసు మారిపోతుంది. మనం వీళ్ళకి చెయ్యాలని చెప్పి కూర్చున్నప్పుడు వాళ్ళ మనసు వేరే రూట్కి మారిపోతుంది. అప్పుడు దీన్ని మర్చిపోతారు, వేరే రూట్కి వెళ్ళిపోతారు వాళ్ళు, వేరే ఆలోచన. కాబట్టి మీరు యంత్రాన్ని నిష్టగా మీరు చేయాల్సిందల్లా 3 రోజులు నిష్టగా మీరు చేసుకున్నట్లయితే మీరు సంవత్సరాల పాటుగా మీరు మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీ గృహం అందరూ చాలా చక్కగా భద్రతగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి 2000కి 3000కి రావాల్సిన యంత్రాలు తాయితలు వేలు చెప్తుంటారు. మీ సొంతంగా మీరు 1కి 2, 3 సార్లు ప్రయత్నం చేసుకోండి, తప్పేం లేదు. ఇందులో ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మహా అయితే మీకు 200 రూపాయల లోపు మీకు ఖర్చు అవుతుంది. పూజ అంటే మీరు మామూలుగా ఇంట్లో రోజు చేసుకుంటారు కాబట్టి మీరు మీ కులదైవానికి ఏ విధంగా పూజ చేస్తారో అదే ప్రకారం చేసుకోవచ్చు. ఈ మంత్రము ముందుగా మీరు నేర్చుకున్నా పర్వాలేదు, లేదా ఆ రోజు నుంచే కూడా మీరు మంత్రం నేర్చుకొని మీరు 11 రోజులు 20 రోజులు రోజు జపం చేసుకుంటున్నా కూడా ఇంకా చాలా మంచిది. ఈ మంత్రం చదువుకుంటూ ఇంట్లో సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఇంట్లో గృహ ద్వేషాలు, మా ఇంటి మీద నిమ్మకాయలు వేసారు, ఆవాలు వేసారు, వెంట్రుకలు వేసి ఉండయి, మా ఇంటి ముందు ఉండయి, అక్కడ వేసారు, ఎక్కడ వేసారు, మేము చూడకుండా తొక్కొచ్చాము, మా పిల్లలు తొక్కొచ్చారు, అన్ని అందరికీ అనారోగ్యంతో బాధపడుతున్నాము, మనశ్శాంతి లేక కరువైపోయింది. మాకు ఉండటానికి అన్నీ ఉన్నాయి, ఇది లేదు అని కావటానికి లేదు, కానీ మనశ్శాంతి ఆరోగ్యము అనారోగ్యంతో బాధపడుతున్నాం. సంతోషం లేదు. సంతోషంగా అన్నం తినటానికి కూడా
మాకు మనసు పట్టలేదు అనుకుంటున్న వాళ్ళకి ఈ యంత్రం చాలా బాగుపడుతుంది. మీరు ఈ యంత్రాన్ని మీరు చేసుకుంటారని, మీరు బాగుంటారని కోరుకుంటూ, ఈ యంత్రము ఈ విధంగా ఉంటుంది. గృహ దిగ్బంధన యంత్రము. మంత్రము ఓం ఆలయ మహాలయ ఓం సర్వగ్రహ దోష నివారణాయ సమస్త శాప విమోచనాయ సర్వభూత ప్రేత పిశాచ ఉచ్చాటనాయ సర్వ ఇష్టసిద్ధికరాయ ఓం నమ శివాయ స్వహ. ఇది మంత్రము. మీరు నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారని కోరుకుంటున్నాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.